నగర పంచాయతీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయ నిర్మాణమునకు 10 లక్షల రూపాయలు ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చినగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజ, టి మల్లారెడ్డి, జొన్నవాడ చైర్మన్ పుట్టలక్ష్మి, సుబ్రహ్మణ్య నాయుడు, బుచ్చిరెడ్డిపాలెం మండలం కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశ్వర. నా పేరు సుబ్బారావు. ఈ దేవస్థానం యొక్క పాలక మండలి గౌరవ అధ్యక్షుడిని. అలాగే నాతో మొత్తం ఈ దేవస్థానం యొక్క అధ్యక్షులు, కార్యదర్శి, ఇతర సభ్యులందరూ కూడా ఉన్నారు. ఈ కమిటీ యొక్క అభ్యర్థన మేరకు నెల్లూరు పార్లమెంట్, అది మన రాజ్యసభ సభ్యులు శ్రీ అట్లే వైకాపా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా విన్నపాన్ని మన్నించి ఈ దేవస్థానాన్ని ఎమ్మెల్యే శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈ నగర పంచాయతీ యొక్క చైర్పర్సన్ సుప్రజ గారితో, ఇతర పెద్దలతో కలిసి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ దేవస్థానంలో ఉండేటువంటి తీర్థన్నులు, దేవస్థానం నడిచేటువంటి తీర్థన్నులు, దేవస్థానం యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా పరిశీలించి ఈ కమిటీ యొక్క కృషిని వారు శ్లాఘించడం జరిగింది. అట్లాగే ఈ దేవస్థానం యొక్క అవసరాల మేరకు, కమిటీ యొక్క అభ్యర్థన మేరకు ఈ దేవస్థానానికి ఇంకా కూడా స్థలం అవసరమైనందున ఆ స్థలం కొనుగోలు నిమిత్తం శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 10 లక్షల రూపాయల భూరి విరాళాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉంటుందని చెప్పి ప్రామిస్ చేశారు. ఈరోజు మా అభ్యర్థన మేరకు విచ్చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు అందరికీ, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, వచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఫ్యూచర్లో కూడా ఇట్లా ఈ పెద్దల యొక్క మార్గదర్శనం మాకుంటుందని చెప్పని ఆశిస్తూ కోర్టు చేస్తాం. దేవతా